అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున పుట్టిన దేవకికి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ జై జై కృష్ణ శ్రీ 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 కృష్ణ చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టము సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు
ఒకటిగా చూసే భగవంతుడు చీకటి రాత్రిన పుట్టాడంట శ్రీకృష్ణుడు జగతికి జ్ఞానపు వెలుగును పంచిన సాకారుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు కారాగృహమున పుట్టాడంట శ్రీకృష్ణుడు గుణముల చెరను విడిపించేటి గురుదేవుడు అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టమి సుఖమును ఒకటిగా చూసే భగవంతుడు సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మపదాత సంచలనాత్మ రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాదపద్మముకు సాష్టాంగ దండ ప్రమాణం తెలియజేసుకుంటూ గురు పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం. విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేచుడు బ్రహ్మ తేజవదన భాసితుండు సత్య శాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చింద చేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జుహమీరవాణి జలువార భక్తుల ఆత్మబోధ గరుప నగరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు గోడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాప భారమవని పాపం గదల పోసి జన్మమెత్తి నట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ ఓం వందే గురునాం చరణారవిందే సందర్శిత సంసార హాలాహల మోహ శాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచల పూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
अनेक जन्म संप्राप्त कर्म बंध विदाहिने ज्ञानानल प्रभावेन तस्मै श्री गुरवे नमः। ओम सच्चिदानंद रूपाय व्यापिने परमात्मने नमः श्री गुरुनाथाय प्रकाशानंद मूर्तये। ओम गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकं गुरुः परतरं नास्ति तस्मास्तं पूजयेत् गुरुम्। वेदवर्जितमप्रमेयमनन्तमाद्यमकल्मषं निर्मलं निगमान्तमद्वयमप्रतर्क्यमबोधकं दशनाथभेदविनोदकं मन्त्रराजविराजितं निजमण्डलं दर्भासितं पञ्चवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं चितमक्षरं निखिलात्मकं निरतप्रकाशकनिर्मलं निजमूलकं पञ्चिमागतं विमलं मनोज्ञविभासितं परमानुकं नीलमध्यसुनीलसन्निभमादिबिन्दुनिजासुकं सूक्ष्मकृषिकदेहमनस्कतुष्क परस्परं पञ्चभूतशकामषट्कसमीरशब्दमुखेतरं पञ्चकोशगुणत्रयादिसमस्तधर्मविलक्षणं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं पञ्चमुद्रसुलक्ष्यदर्शन भावमात्रनिरूपणं विच्युदादितगद्गदित्वरुचिर्विनोदविवर्धनं चिन्मुखान्तरवर्तिनं विलसद्विलासममायकं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं पञ्चवर्णसुचिर्वचित्रविशुद्धतत्त्वविचारणं चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितं घनचिन्मयं चित्कलापरिपूर्णमन्तरचिस्यमादिनिरीक्षणं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं हंसचारमखण्डनादमनेकवर्णमरूपकं शब्दजालमयं चराचरचिन्तुदेहनिवासिनं चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं जन्म कर्म विलीन कारण हेतुभूतमभूतकं जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकं नाम रूप विवर्जितं निजनायकं शुभदायकं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं तप्तकाञ्चन दिव्यमानमहानुमात्रमरूपकं चिन्धिकान्तरतारकैवलमुज्ज्वलं परमास्पदं नीलनीरदमध्यमस्थितविद्युदादिविभासितं प्रातरेव हि मानसन्तर्भावयेत् गुरुपादुकं स्थूलसूक्ष्मसकारणं तरकेलनं परिपालनं विस्तृत
समन्तरात्मनि चासुकं सर्वकारणमीश्वरं निटलन्तरालविहारकं प्रातरेव हि मानसं तद्भावयेत् गुरुपादुकम् ॐ कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्विजातं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगच्छं सुपज्यं करोति गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारनित्या सुवृत्तिर्न चान्यः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं क्षमामण्डले भूपभूपालवृन्दं सदा सेवते यस्य पादारविन्दं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं यभोगेन योगेन वा राज्यभोगे सकान्तामुखेनैव विद्येषु युक्तः गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं यशो मे गतं दिक्षु दानप्रताप जगद्वस्तं सर्वं करेयत् प्रसादात् गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं अरण्ये निवासे स्वगेहे च कार्यः न देहे मनोवर्तते मे अनार्वे गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं अनक्षानि रक्तानि युक्तानि सम्यक् समालिङ्गिता कामिनी यामिनीषु गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं शरीरं स्वरूपं तदाहारदत्तं यच्चारुचित्तं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्चेन लग्नं ततः किं ओ गुणमयि धरणि नीवु साकार रूपमुన వెలసి మూలులను జ్ఞానులను చేయ బయల్పడినవు గురురాయ ఇదే మా మనస్పూర్వక బంధనం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం ఓం తచ్చత్ రంగు రూపు వాసన రుచి కలిగినటువంటి ఈ కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో ఐక్యమైపోతుందో అదే విధముగా రూప నామ గుణములు క్రియ కలిగినటువంటి నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత సర్వకర్మలన్నీ కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలో ఐక్యమైపోతానని ప్రమాణం చేయుచున్నాను. శ్రీమత ఏకైక గురువుకి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి శతాధిక గ్రంథకర్తకు హిందూ జ్ఞాన ధర్మదాతకు పంచలాత్మ రచయితకు ద్వైత సిద్ధాంత ఆదికర్తకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి
గుణముల చెర విడితే నీ ఒడిలో పడితే చాలు చాలు నాకది దొరికేను ముక్తిదరి నిన్ను చేరాలంటే నన్ను తెలియాలంటే మేలు మేలు నాకది చేరేను నిన్నే మరి ఊటెనిమిది వలలు పెట్టించును పరుగు పగలు అవి జాలాలు ఆగని కలలు దారుణ ఫలితాలు దేహానికి కర్మ సెగలు ఆరని గాయాలు తీరని దిగులు పోయి నా గమ్యమేది తుదకు మాయి అది తెలియనంత వరకు పోయి నా గమ్యమేది తుదకు మాయి అది తెలియనంత వరకు నిన్నే వెతికి నాలో ఉరకి నువ్వే దొరికి ఆ నిమిషము కొరకి నువ్వే దొరికి ఆ నిమిషము కొరకి గుణముల చెర విడితే నీ ఒడిలో పడితే చాలు చాలు నాకది దొరికేను ముక్తిదరి నిన్ను చేరాలంటే నన్ను తెలియాలంటే మేలు మేలు నాకది చేరేను నిన్నే మరి వలచానని నిన్ను మోహానికి తెలుసు కాని బలి చేయును నన్ను సమ్మోహన వలలో కోరానని నిన్ను కామమిరిగి ఉన్నగాని కాల్చేయును నన్ను కలికోవిలలో హద్దే దాటంటు మాయ పిలుపు శ్రద్ధే నాలోని నన్ను తెలుపు హద్దే దాటంటు మాయ పిలుపు శ్రద్ధే నాలోని నన్ను తెలుపు నీలో కలిపి నాలో తలపి చూపి మలుపి అమృతమా గెలుపి అది చూపి మలుపి అమృతమా గెలుపి గుణముల చెర విడితే ఈ శ్లోకం నిరాకారము సాకారముకు సంబంధించింది. భావము నాకు పుట్టుక లేదు నాశనము లేదు నేను సర్వజీవరాశులకు అధిపతినే ఉన్నాను అయినప్పటికీ నా చేత నిర్మించబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచున్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం నిరాకారము సాకారానికి సంబంధించింది. భావము ఎప్పుడెప్పుడు ధర్మాలకు గ్లాని ఏర్పడి అధర్మం వృద్ధి చెందుచున్నదో అప్పుడు నన్ను నేను తయారు చేసుకుని భూమి మీద పుట్టుచున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకం సాకారానికి సంబంధించింది. భావము ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించుటకు అధర్మ ఆచరణ కలిగిన వారిని లేకుండా చేయుటకు ధర్మ సంస్థాపన మొనర్చుటకు యుగ యుగాల యందు పుట్టుచుండును.
జన్మకర్త సంశయము లేదు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయిత్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్యంశయః. ఈ శ్లోకం ఆత్మ సాకారానికి సంబంధించింది. దీని భావం ఏమనగా, కావున సర్వకాలము నీ మనసునందు నన్నే స్మరించుచుండుము. బుద్ధి మనసు నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు. దీనిలో రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై. శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణ. ఈ దేహములో నువ్వు ఆడించే నీ జీవులమే కృష్ణ. ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై. మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. శ్రీరంగ హరే శ్రీకృష్ణ హరే శ్రీరంగ హరే. త్రైతము నేర్పిన వెన్నెల వెలుగు నీవేగా. జీవుల శ్వాసకు ఊపిరినిచ్చిన వెన్నెల వైనం నీవేగా. రేపటి పొత్తుకు రాతలు రాసే ఆత్మవు తండ్రివి నీవేగా. మాయా మల్పుల మర్మము తెలిపిన గీతాచార్యుడు నీవేగా. తీరని జన్మల వేదనాపి జ్ఞాన రంగు జల్లవా. లోకం మార్చే యోగం నేర్పే రైత రంగు జల్లవా. కృష్ణ నీ లీలలు తెలుపవా. కృష్ణ నీ దారిని చూపవా. హే రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై. శ్రీరంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై. పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం. శిష్య గణము పైన చింద చేసి
గురువునే ఎరగాలంటే గుణములే కరగాలి, గుణములే కరగాలంటే గురువే తిరిగి రావాలి. నీలో గురువే పెరిగిపోవాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి. గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి. గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి.
గురువుయే కలగాలంటే గుణమే తొలగిపోవాలి, గుణములే తొలగాలంటే గురువే తగులుకోవాలి. నీలో గురువే మిగిలిపోవాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి, గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి, గురువే శరణమవ్వాలి. జ్ఞానమేరా గురుబలం సరి సాటి రాదు ఏ బలం మరి, గుణములేరా నీ కులం పొంద నీవు ప్రతిఫలం. జ్ఞానమేరా గురుధనం సరి తూగలేదు ఏ ధనం మరి, కర్మలు నీ ఇంధనం తీర్చలేదు ఆ రుణం. ఎవరికి తెలియని జ్ఞానం నీకు మొదటిగా నేర్పును ఆ గురువే, చివరికి నిన్నే నీకే చూపే జ్ఞానం కాదా మరి అరువే. ఆరువే తీర్చాలనుకుంటే అది నీ తలమించిన బరువే, పరువు గిరువు పక్కకు పెట్టి సర్వం వదిలేరా గురువే. అప్పుడే అందును కదరా గురువే. గురువు దొరకాలంటే గుణబరినే నువ్వు దాటాలి, గుణబరే దాటాలంటే గురువే దారి కావాలి. గురు రుణం తీరాలంటే గుణరణమే నువ్వు చెయ్యాలి, గుణరణం చెయ్యాలంటే గురువే శరణమవ్వాలి, గురువే శరణమవ్వాలి. గురుని జ్ఞానం ఓవరం దరి దాపు చేసే అంబరం భూమి శ్రీ
మంగళంబు మీకు మద్గురు చంద్రమా, మంగళంబు మీకు మహిప్రకాశ, మంగళంబు చేసి మరి మరి మ్రొక్కెదా అఖిల జీవ సంగ ఆత్మలింగ. మంగళం ఆచార్యదేవ మంగళం, ఆనంతవాస మంగళం, అద్వైత రూప మంగళం. మంగళం ఓ చక్రవర్తి మంగళం, నీ జ్ఞాన కీర్తి మంగళం, అసలైన శక్తి మంగళం. నింగిన మెదిలే ఆనేనాలు ఇచ్చేను హారతులు, నీటిన మెరిసే శశికిరణాలు చూపే నీ సంగతులు. వీచే గాలులు రేగే జ్వాలలు నీ ఉనికిని చాటేందుకు గురుతులు. మంగళం ఆచార్యదేవ మంగళం, ఆనంతవాస మంగళం, అద్వైత రూప మంగళం. మంగళం ఓ చక్రవర్తి మంగళం, నీ జ్ఞాన కీర్తి మంగళం, అసలైన శక్తి మంగళం. సప్తాకాశాలు నీ కీర్తన చేసే ఋతుపవనాలు, గుప్తా దేశాలు నీ వార్తకు వాహికలు, ధాత్రీ జనితాలు నీ స్తోత్రము చేసే ప్రతిభాగాలు, ధారా జనకాలు నీ పాత్రకు పోషకులు. ఆకాశములో దాగిన ఆదిత్యుని ఓంకారాలు, ఆద్యంతములై మారిన ఆదికి మంత్రాలు. ఈ నాసికలో చేరిన ఆ మారుత ఘీంకారాలు, ఈశా పరమేశ అని చేసెను స్తోత్రాలు. ధాతు కణమందు ప్రతి ఒక్క వెలుతురు జ్యోతి నీదంటూ మిళమిళలు, దూతలై ఉన్న ప్రతి తను భాగము ఖ్యాతి నీ కంటూ కళకళలు. ఆత్మే అలుపే లేక పలికెను నీ కైవచనములు. మంగళం ఆచార్యదేవ మంగళం, ఆనంతవాస మంగళం, అద్వైత రూప మంగళం. మంగళం ఓ చక్రవర్తి మంగళం, నీ విశ్వకీర్తి మంగళం, పరమాత్మ శక్తి మంగళం.
నీ కీర్తిని చాటే సంకేతాలు మతిలో భావాలు నీ సూక్ష్మపు చేవ్రాలు రోదసిలో గ్రహణాలు నీ కక్షను దాటక నిరీక్షణాలు దశలో చరణాలు నీ దక్షతకై చాలు వేదాంతులు సిద్ధాంతులు నీకోసం శ్రద్ధా బుద్ధులతో సాధన సిద్ధించెడి గద్యకు బానిసలు రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు తీరెను బారులు నీ హర్షను చేరేందుకు చేసెను యోగాలు విశ్వరూపాన విరివిగా వెలసిన వేద మంత్రాల గుణవరులు అశ్వతేజాన పరుగున పలికెడి ధర్మశాస్త్రాల గురువరులు సర్వం సకలం నీవే నన్నవిలే మంజీరాలు మంగళం ఆచార్య దేవ మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం ఎక్కడో
మురళీధరుడు ప్రబోధుడు జగతికే మూలమైన వాడు మురళీధరుడు ప్రబోధుడు జగతికే మూలమైన వాడు అల్లరల్లరి చేసి మనలాలరించు వాడు వేణునాదంతో మన నాదుడైన వాడు ధర్మ సంస్థాపనకు అవతరించిన నీలి రంగు వాడు ధర్మ సంస్థాపనకు అవతరించిన నీలి రంగు వాడు మురళీధరుడు ప్రబోధుడు జగతికే మూలమైన వాడు మురళీధరుడు
నయతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ శ్లోకం జీవాత్మకు సంబంధించింది. దీని భావం ఏమనగా జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు పార్థ. విషయములే వేదములు. వేదభూయిష్టమైన ఈ మూడుగుములను పూర్తిగా వదిలివేయము. సుఖ దుఃఖములు, లాభ నష్టములు లొంగేటోడు బాధేం తీరుస్తాడు, పావుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఆటోళ్ళు బజే బాజే ఆటోళ్ళు బజే పరిధికి జ్ఞానమడిగితే ఇచ్చున గురువు, ఉపదేశమడిగిన వెంటనే మరి ఇవ్వడా గురువు, అహమౌత వీడగ వేడితే వరమించున గురువు, పరీక్షలెన్నో దాటు శిక్షణ పొందగా నీవు, నీ శిక్ష అక్షలు దాటవేసే బంధువే గురువు, గ్రహ విగ్రహాలకు తప్పించకుండా ఉండగా నీవు, నీ స్వప్నంలో ధరింపజేసే అండగా గురువు, పరధర్మ నా గురువు, ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధామృతం నా చదువు, ప్రసాదించెను ఆ ప్రభువు, ప్రతిస్పందించెను ఈ కనువు, ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాశ్రమం నా చదువు, ప్రయోగాలకు లోనవము ప్రకటితమైతే ఆ గురువు, ప్రబోధ గురువే నా గురువు, ప్రబోధాత్మజం నా
సమయ పాత్రయే గురువు ధర్మాన్ని రక్షణ చేయగ అక్షరాత్మన గురువు రాజయోగము రట్టు చేసిన రాజుయే గురువు నిజమైన ధర్మము గుర్తు విప్పిన పూజుడే గురువు హక్కులు గీతనిచ్చిన దాతరా గురువు ఆధ్యాత్మయోగము నేర్పవచ్చిన వేత్తరా గురువు శాస్త్రాలు మాత్రమే శాసనాలని చూపెనా గురువు పరమాత్మ సూత్రము చాటు విశ్వవ్యాపమా గురువు ప్రతి జీవకంఠముకు దాపుగానే తన కర్తు నివ్వగా హృదయ ప్రీతి గురువు నా గురువు నా గురువు ప్రబోధ గురువే నా గురువు ప్రబోధామృతం నా చదువు ప్రబోధ గురువే నా గురువు ప్రబోధామృతం నా చదువు ప్రసాదించెను మా ప్రభువు ప్రతిపాదించెను ఈతను ప్రబోధ గురువే నా గురువు ప్రబోధాశ్రమం నా చదువు ప్రలోభాలకు లోనమము ప్రకటితమైతే నా గురువు ప్రబోధ గురువే నా గురువు ప్రబోధాత్మజం నా చదువు చిదానంద స్వరూపము సదా మేము స్మరిస్తాం ప్రభు నీకు ప్రదాతం జ్ఞానం అనుకరిస్తాం వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసవో రాసలీలా బృందావనికి చిత్తులు గీతి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసవో రాసలీలా తలుపుల పాటి ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు పూస్తూ రచావో తీపి జానా ఒక పక్కన రక్కసి చుక్కలతో సమరాలను చేశావు ఈ పక్కన పక్కని చుక్కలకి మరి తీరలు దోచావు చూసాము మా మన్నుల వెలుగే వెన్నెలా చూసాము మా మన్నుల వెలుగే కూర్చి రాసావు రాసలీలా కలికి తనము కోరుకున్న కలలే కాంతినందనా దీపాంజలి ప్రేమ రూపాంజలి
చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా చాలు స్వామి చాలు నాకు నీదు దివ్య దర్శనము వేల వేల వందనాలు అందుకోరా నీ రూపం కంటినయ్య ఇక నా పాపం గాలునయ్య నీ దయ వల్ల నీ కృప వల్ల వింటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము కంటినయ్యా నీ ఇంట పరము అల్పుడైన నాకు నువ్వు కల్పవృక్షమల్లే దొరికి స్వల్పకాలమందే నన్ను గాచినావు బ్రోచినావు అల్పుడైన నాకు నువ్వు కల్పవృక్షమల్లే దొరికి స్వల్పకాలమందే నన్ను గాచినావు బ్రోచినావు వేల వేల జన్మల సన్నిహిత్యమున్నవాని మల్లె మాధు బుద్ధిలోన తోచినావు మది తోచినావు ఆత్మజ్ఞానమంతా కూడి ఒక్క చోటే చేరినట్టు నీదు దేహమందు నాకు చూపినావు చెయ్యి చాపినావు అందలేని అదృష్టాన్ని దృశ్య రూపముగా చూపినావు నయ్య ఇది జ్ఞాన ఫలమేను నీ చలవేను వింటినయ్యా నీ కంఠ స్వరము కంటినయ్యా నీ ఇంట పరము కంటినయ్యా నీ ఇంట పరము మాయ మర్మములను తెల్పి ఆత్మధర్మములతో కలిపి నాదు జీవితం నే మల్పు తిప్పి అనురాగముడైనాను పురుషార్థమిచ్చే బోధం చూడు
మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో చేలా ఇది నీ చేలా నువ్వు చేసే ప్రతి మనిషి ఎదురయ్య గరేయగా శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి గోవర్ధన గిరిదారుని ముస్తాబు చేసే అవకాశిని ఆదిదేవుడే అవతరించిన ప్రతిమలకు పూజాక్షరి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి శ్రీకృష్ణాష్టమి సిరులొలికించే పౌర్ణమి గోపాల కృష్ణుని గోకులంలో మరో అష్టమి సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ సాష్టాంగ దండ ప్రమాణం తెలియజేసుకుంటూ శాస్త్రజ్ఞాని వేదాంత
నీలవాణి చెలువార భక్తుల ఆత్మబోధ గరుప నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయుటి విశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ పాప భారమవని పాపంగదలబోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి కొలుతూ ఓం వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య జాంగలీకాయమానే సంసార హాలాహల మోహ శాంతయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. గుడి వెలుపల ఈశ్వరలింగం, గుడి లోపల ఆ శ్రీరంగం, కల కలిపినదే నీ అంగం, మరి నీలో వెతికే ఆ భాగం, అది కనుగొంటే కరుగును భవరోగం. రంగు రూపు వాసన రుచి కలిగినటువంటి కర్పూరము
ధరించబడి ఏ విధముగా శూన్యములో ఐక్యమైపోతుందో అదే విధముగా రూప నామ గుణములు క్రియ కలిగినటువంటి నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత సర్వకర్మలన్నీ మార్చుకొని అంతటా ఉన్న పరమాత్మలో ఏకమైపోతానని ప్రమాణం చేయించున్నాను. లభించదారునికి కృష్ణ భగవానికి జగన్నాథ సూత్రధారునికి గీతాచార్యునికి మాధవునికి మాధవేంద్రునికి కేశవునికి పరమ నుండి వచ్చిన సాకార భగవంతునికి శ్రీమత ఏకైక గురువుకి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి శతాధిక గ్రంథకర్తకు హిందూ జ్ఞాన ధర్మప్రదాతకు పంచలాత్మ రచయితకు రైత సిద్ధాంత ఆదికర్తకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారికి కృష్ణ ప్రేమలో పెరిగిన మీరా కృష్ణ ధ్యాసనే మరిగిన మీరా కృష్ణ తత్వమై కరిగిన మీరా